పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫోర్స్ మెజూర్ అనే క్లాజ్ని ఎన్ఫోర్స్ చేసి ఐసీసీ వేసే పెనాల్టీ నుంచి తప్పించుకుంటుందా? క్రికెట్ హిస్టరీలో కొన్ని టీమ్స్ బాయ్కాట్ చేసిన మ్యాచెస్లో ఐసీసీ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? లీగ్ మ్యాచ్ బాయ్కాట్ చేస్తారు సరే, మరి సెమీఫైనల్స్ లేక ఫైనల్స్లో రెండు టీమ్స్ ఆడాల్సి వస్తే? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మరి మీరందరూ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఒక కామెంట్ రూపంలో తెలపండే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఇక విషయానికి వస్తే ఈ ఫోర్స్ మెజూర్ అనే క్లాజ్ ఏంటంటే, కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్న పార్టీస్ అన్ఎక్స్పెక్టెడ్గా మరియు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అగ్రిమెంట్లోని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం. యూజువల్గా నేషనల్ క్రికెట్ బోర్డ్స్ మరియు ఐసీసీ మధ్య 4 టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి. అందులో ఫస్ట్ది మెంబర్షిప్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్. అంటే ఐసీసీలో మెంబర్ అయిన ప్రతి నేషనల్ బోర్డు కూడా ఐసీసీ యొక్క రూల్స్, షెడ్యూల్స్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో చేసి ఐసీసీ కండక్ట్ చేసే ఈవెంట్స్ లైక్ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేస్తాం అనే అగ్రిమెంట్. సెకండ్ది హైబ్రిడ్ మోడల్ అగ్రిమెంట్. అంటే ఎప్పుడైనా ఏదైనా కంట్రీస్ ఆర్ బోర్డ్స్ మధ్య పొలిటికల్ ఇష్యూస్ వస్తే అవి ఎలా డీల్ చేయాలి అని చేసుకునే అగ్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2024 to 2027 మధ్య ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ని న్యూట్రల్ వెన్యూస్లో ఆడించడానికి ఐసీసీ, బీసీసీఐ అండ్ పీసీబీతో అగ్రిమెంట్ చేసుకుంది. నెంబర్ 3 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్. ఈ అగ్రిమెంట్ ఒక 4 years పీరియడ్కి జరుగుతుంది. దీనిలో మెయిన్గా బైలేటరల్ సిరీస్ అంటే టెస్ట్, ఓడిఐ, T20s ఈ మ్యాచెస్ని అన్ని బోర్డ్స్ ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ వాళ్ళ హోమ్ కంట్రీలో మరియు ఓవర్సీస్లో ఆడతామని అగ్రిమెంట్ చేసుకుంటాయి. నెంబర్ 4 రెవెన్యూ షేరింగ్ మోడల్. ఐసీసీ ఒక 4 yearsకి సంబంధించిన మీడియా రైట్స్కి ఒక డీల్ కుదుర్చుకొని దానివల్ల వచ్చే రెవెన్యూని ఐసీసీ మెంబర్ బోర్డ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అగ్రిమెంట్స్ని వైలేట్ చేసిన బోర్డ్స్ ఐసీసీ నుండి మ్యాసివ్ పెనాల్టీస్, అలానే ఐసీసీ మరియు బ్రాడ్కాస్టర్స్ నుండి లీగల్ యాక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సిట్యువేషన్స్లో ఐసీసీ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ మరియు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూస్ని మోస్ట్లీ రిజాల్వ్ చేస్తాయి. ప్రజెంట్ మనకి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, పీసీబీ ఫోర్స్ మెజూర్ని ఎన్ఫోర్స్ చేసి ఐసీసీ వేసే పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆలోచిస్తుందని సమాచారం. కానీ ఫోర్స్ మెజూర్ని ఎన్ఫోర్స్ చేయాలంటే కొన్ని ఈవెంట్స్ లైక్ వార్, గవర్నమెంట్ ట్రావెల్ బ్యాన్స్, న్యాచురల్ డిజాస్టర్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, మేజర్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆర్ పాండమిక్ లెవెల్ హెల్త్ ఎమర్జెన్సీస్ ఇలాంటివి జరిగితే తప్ప ఇవి ఎన్ఫోర్స్ చేయడానికి అవ్వదు. మరి ఇక్కడ పీసీబీ తమ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అలానే సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చూపించి ఈ ఫోర్స్ మెజూర్ని ఇన్వోక్ చేద్దామని అనుకుంటుందంట. అదే కనుక జరిగితే ఐసీసీ వాళ్ళు చెప్పిన రీజన్స్ అసలు వ్యాలిడా కాదా, మ్యాచ్లో పార్టిసిపేట్ చేయడం ఎందుకు పాసిబుల్ కాదు అని చెక్ చేస్తుంది. అలానే మ్యాక్సిమం ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా సజెస్ట్ చేస్తుంది. అయినా సరే పీసీబీ ఒప్పుకోకపోతే పీసీబీ మీద హెవీ ఫైనాన్షియల్ పెనాల్టీస్ వేస్తుంది. అలానే బ్రాడ్కాస్టర్స్కి కాంపన్సేషన్ కూడా పే చేయమంటుంది మరియు సస్పెన్షన్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. క్రికెట్ హిస్టరీలో ఫోర్స్ మెజూర్ క్లాజ్ని ఇన్వోక్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే, 2003 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ జింబాబ్వేతో మ్యాచ్ని మరియు న్యూజిలాండ్ కెన్యాతో మ్యాచ్కి సెక్యూరిటీ రీజన్స్ చూపించి ఆ మ్యాచ్ని బాయ్కాట్ చేశారు. అలానే 1996 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా అండ్ వెస్టిండీస్ సెక్యూరిటీ కన్సర్న్స్ చూపించి శ్రీలంకలో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ని బాయ్కాట్ చేశాయి. ఇక రీసెంట్గా కోవిడ్-19 పాండమిక్లో చాలా కంట్రీస్ వాళ్ళ మధ్య జరగాల్సిన బైలేటరల్ సిరీస్ని రద్దు చేసుకున్నాయి. ఆ సిట్యువేషన్స్లో ఐసీసీ పెద్ద పనిష్మెంట్స్ లాంటివి ఏవి ఇవ్వలేదు. కానీ కరెంట్ సిట్యువేషన్లో పీసీబీ మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. సపోజ్ లీగ్ మ్యాచ్ బాయ్కాట్ చేసిన తర్వాత ఇన్ కేస్ నాకౌట్ మ్యాచ్లో రెండు టీమ్స్ ఆడాల్సి వస్తే మాత్రం మ్యాక్సిమం ఆడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లీగ్ మ్యాచ్లో పోతే 2 points పోతాయి, కానీ సెమీఫైనల్ మరియు ఫైనల్ అలా కాదు కదా. కప్పు కొట్టాలంటే ఆడాల్సిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి.
మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.